హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందు కీర్తన వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ఎగ్ పోచ్ ఆమ్లెట్. ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో అయితే చాలా ట్రెండ్ అవుతుంది. ఆ ఎగ్ పోచ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఈరోజు అయితే చూసేద్దాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే వీడియోలో చూసే చేశాను, ఎలా వచ్చింది అనేసి మీరైతే లాస్ట్ వరకు చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఒక ఎగ్ని అయితే బాయిల్ చేయడానికి, అలాగే రిమైనింగ్ 2 ఎగ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే పగలగొట్టి వేసుకోవడానికి ఆమ్లెట్ లాగా. ఇప్పుడు ఎగ్ బాయిల్ అవ్వడానికి సరిపడా వాటర్ తీసుకొని దానిలో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 2 ఎగ్స్ని మనం అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి. ముందుగా మనం అయితే ఎగ్ని బాయిల్ చేసేద్దాం. ఈ ఎగ్ బాయిల్ అయ్యేలోపు మనమైతే ఎగ్ పోచ్ ఆమ్లెట్కి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్ పోచ్ ఆమ్లెట్ చేయడానికి నేనైతే 2 ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర అయితే తీసుకుంటున్నాను. మీకు నీడెడ్ అనిపిస్తే టమాటా అలాగే క్యాప్సికమ్ కూడా తీసుకోండి. నేనైతే టమాటా క్యాప్సికమ్ అయితే అవాయిడ్ చేశాను. పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకోండి. ఆనియన్స్ అనేటివి చిన్నగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఎగ్ బాయిల్ అయ్యేలోపు మనమైతే ఎగ్స్ని బ్రేక్ చేసి కలుపుకుందాం. చూడండి, ఎగ్స్ అనేటివి ఇలా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ కొట్టిపోసినప్పుడు చూడండి, మనకైతే ఎల్లో కలర్ పార్ట్ అనేది డివైడ్ కాకుండా మంచిగా వచ్చింది. ఇలాంటి ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి. కొన్ని ఎగ్స్ ఎలా వస్తాయి అంటే ఎల్లో పార్ట్ అనేది డివైడ్ అయిపోతుంది, సెపరేట్ అయిపోతుంది. అలాంటి ఎగ్స్ అస్సలు యూజ్ చేయకూడదు, ఎందుకంటే అవి మంచివి కాదు. ఈ ఎగ్ వైట్ని అలాగే ఎగ్ ఎల్లోని మనం మంచిగా కలుపుకోవాలి. చూడండి, మనకి వైట్ అండ్ ఎల్లో అనేది మంచిగా మిక్స్ అయిపోయింది. ఇలా కలుపుకోవడం ద్వారా ఏంటి అంటే మనకి ఎగ్ అనేది మొత్తం కలిసిపోతుంది. ఆమ్లెట్కి టేస్ట్ కూడా బాగా ఉంటుంది. మీరు కూడా ఇన్స్టాలో అలాగే యూట్యూబ్లో ఈ ఎగ్ పోచ్ ఆమ్లెట్ రెసిపీస్ చూస్తున్నారా? లైక్ చేసి కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ట్రై చేశారు? నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇది ఎలా వస్తుందో నాకైతే తెలీదు. ఇక్కడ మనకైతే ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది. బాయిల్ అయిన ఎగ్ అయితే తీసుకున్నాను. మీకు ఒక టిప్ ఏంటి అంటే, మీరు కొత్త ఎగ్స్ కాకుండా పాత ఎగ్స్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే కొత్త ఎగ్స్ తీసుకుంటే మనం పొట్టు తీసినప్పుడు ఎగ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇక్కడ మనమైతే పోపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదా, అదైతే తీసుకోవాలి. దానిలోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నేనైతే 2 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను. ముందుగా మనమైతే బాయిల్ చేసుకున్న ఎగ్ని అయితే కొద్దిగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేయడం ద్వారా మనకి బాయిల్డ్ ఎగ్ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. మనకి మామూలుగా పిల్లలు ఏదైనా వెరైటీగా చేస్తేనే తింటారు. అలాంటి పిల్లల కోసం మీరు ఇలా చేసి పెట్టండి. పిల్లల లంచ్ బాక్స్ అనేది ఖాళీ అవుతుంది. మనకి ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ని తీసేసి మళ్ళీ అదే ఆయిల్లోకి మనం ఎగ్ వైట్ అండ్ అలాగే ఎగ్ ఎల్లో అయితే కొద్దిగా వేసుకోవాలి. మీరు ఈ ఎగ్ వైట్ అండ్ ఎల్లో వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా మంచిగా పొంగుతూ వస్తుంది. ఇప్పుడు దానిలోకి మనం పక్కకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకోవాలి. నేను పచ్చిమిర్చి వేయడం మర్చిపోయాను, మీరైతే వేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక దానిలోకి మనం బాయిల్డ్ ఎగ్ అయితే వేసుకొని రిమైనింగ్ ఆమ్లెట్ ఉంటుంది కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కకి పెట్టేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిగడ్డ అయితే వేసుకోవాలి. చూడండి, మనం ఆయిల్ ఎక్కువగా యూజ్ చేస్తేనే మనకి ఫ్లిప్ చేయడానికి చాలా బాగుంటుంది. నాకైతే ఫ్లిప్ చేసే టైంలో కొంచెం ఇబ్బంది అయ్యింది. రీల్స్లలో అయితే అందరూ ఈజీగా ఫ్లిప్ చేసేస్తున్నారు, కానీ ఏంటో నాకైతే ఫ్లిప్ చేయడం అంత ఈజీ అనిపించలేదు. ఇది ఫస్ట్ టైం కాబట్టి అలా ఉంది కావచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు బాగా వస్తుంది అనుకుంటున్నాను. ఒక సైడ్ మంచిగా కాలాక అయితే మీరైతే నెక్స్ట్ సైడ్ అయితే టర్న్ చేసుకోండి. ఇక్కడ నేనైతే టర్న్ చేయడానికి ట్రై చేశాను, కానీ రాలేదు. కొద్దిగా నాకైతే డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. టర్న్ చేసినప్పుడు చూడండి ఇలా అయిపోయింది. సో మీరైతే మంచిగా ఫ్లిప్ చేయడానికి ట్రై చేయండి. మనకి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర ఆమ్లెట్ అయితే మంచిగా రెడీ అయింది.
బట్ నాకైతే కొద్దిగా ఎగ్ పోచ్ అనేది డిస్టర్బెన్స్ లాగా వచ్చింది. ఇప్పుడు దీనిపైనకి అయితే మనం కారప్పొడి, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్నాక చూడండి మనకి ఎగ్ పోచ్ అయితే రెడీ అయింది. నాకైతే ఫైనల్గా ఎగ్ పోచ్ అయితే రెడీ అయిపోయింది. సక్సెస్ అయింది వీడియో. అలాగే ఎగ్ పోచ్ అయితే చూడడానికి చాలా సూపర్గా ఉంది. పిల్లలకి ఇలాంటి హెల్దీ ఫుడ్స్ ఏది పెట్టినా కానీ ఈజీగా తినేస్తారు. చూడండి నేనైతే ఇక్కడ కట్ చేసి చూపించాను. మనకి బాయిల్డ్ ఎగ్ అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. అలాగే ఆమ్లెట్ కూడా మంచిగా వచ్చింది. చూడండి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉందని చెప్పవచ్చు. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే ఉప్పు, కారపొడి వేసాం కదా, టేస్ట్ బాగుంది. అలాగే మనం బాయిల్డ్ ఎగ్ని ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి టేస్ట్ అనేది డబుల్ అయ్యింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.